బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది. సిడ్నీ టెస్టులో విజయం అనంతరం ట్రోఫీని అలెన్ బోర్డర్ చేతుల మీదుగా ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్వీకరించాడు. అయితే క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆహ్వానించకుండానే బోర్డర్ చేతుల మీదుగా ప్రదానం చేయించడం ఇప్పుడు విమర్శలకు దారితీసింది. ఆసీస్ కు ట్రోఫీని ఇస్తున్న సమయంలో మైదానంలోనే గవాస్కర్ వ్యాఖ్యానం చేస్తూ ఉండడం గమనార్హం. దీనిపై గవాస్కర్ కాస్త అసంతృప్తిని వ్యక్తం చేశాడు. బోర్డర్ తో కలిసి ఇచ్చేందుకు సంతోషించేవాణ్ణని, తనకు ఆహ్వానం లేకపోవటం నిరుత్సాహానికి గురి చేసిందని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. నేను అక్కడే ఉన్నా. ఆస్ట్రేలియా సిరీస్ ను కైవసం చేసుకుంది. అదేమి నాకు ఇబ్బందికరం కాదు. వారు బాగా ఆడారు, విజయం సాధించారు. కానీ ట్రోఫీని బోర్డర్ తో కలిసి నేను కూడా అందిస్తే బాగుండేది. అయితే నేను కేవలం భారతీయునే కాబట్టి పిలవలేదేమో. నా స్నేహితుడు అలెన్ బోర్డర్ తో కలిసి ప్రెజెంటేషన్ కార్యక్రమంలో ఉంటే సంతోషించేవాణ్ణని. కానీ ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్వాహకులు వచ్చి ట్రోఫీ అందజేతపై తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఒకవేళ భారత్ ఈ మ్యాచ్ గెలవకపోయినా మ్యాచ్ డ్రా అయినా నేను అవసరం లేదని ముందే చెప్పారు. దానికి నేను అయోమయానికి గురయ్యా. ఇది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కదా, మేమిద్దరం కలిసి ఇస్తే బాగుండేదని అనిపించిందని సునీల్ గవాస్కర్ చెప్పాడు. కాగా ఆస్ట్రేలియా గడ్డపై భారత్ హ్యాట్రిక్ సిరీస్ విజయం సాధించలేకపోయింది. అదే సమయంలో 10 ఏళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసీస్ సొంతం చేసుకుంది.